అందరికీ నమస్కారం. ఇప్పుడు మన వీడియో అయితే మన ఆశ్రమంలో ఇక్కడ ఏమమ్మ ఉంది కదా, ఏమమ్మ ఏదో తీసుకుంది అనుకుంటుంటారు. ఏమమ్మ గురించి అయితే మీ ముందుకు తీసుకొని రావాలని చెప్పి ఈ వీడియో తీసుకున్నాను అనమాట. ఏమమ్మకైతే భర్త ఉన్నాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అలాగే అమ్మగాని ఉంది, కానీ ఆమెకు హెల్త్ ప్రాబ్లము, ఎందుకంటే ఆయాసము ఎక్కువ ఉన్నది, తగ్గున అది అంటురోగమేమో, అదేమన్నా మాకు వస్తుందేమో అని చెప్పి కన్న తల్లిగాని దూరం పెట్టేసింది. అలాంటి పరిస్థితిలో వాళ్ళ ఊర్లోనే ఒక ముస్లిమ్స్ అక్క, నేనున్నా, నువ్వు బాధపడద్దు, మా ఇంట్లో ఉండని చెప్పి దగ్గర తీసుకోవడం జరిగింది. అక్క అయితే మనకైతే తెలిసిన అక్కే ఆశ్రమం, ఎందుకంటే వాళ్ళ బంధువులు మన ఊర్లో ఉన్నారు కాబట్టి అక్కకు మనం తెలుసు. కొద్ది రోజుల తర్వాత మన ఆశ్రమానికి తీసుకొచ్చింది. ఈమె పరిస్థితి ఉంది, మా ఏమనైతే జాయిన్ చేసుకోదామని వచ్చినాను, పాపం అందరూ ఉండి అనాథగా ఉంది అని చెప్పి బాధపడింది. సరేలేమ్మా, మన వంతు సాయంగా చేద్దాం, బాగైతే చూద్దాము. ఇబ్బంది అయితే గాన ఏదో పరిస్థితి తప్పదు కదా, మనం ఆశ్రమం పెట్టినాం కాబట్టి మనకు అన్ని బాధలు తప్పదు. ఇక్కడ వదిలేసి పోనీకి కానీ చాలాసార్లు చాలా బాధలు పడ్డాము ఆమెతో, ఎందుకంటే ఆ వీడియోలు కానీ మీ ముందు తీసుకొచ్చినాను. ఇబ్బందులు అంటే ఈ చల్ల వాతావరణం వస్తే ఊపిరాడక తనకలాడుతుంది, పొరలాడుతుంది, మనకే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో మనకు ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడని చెప్పి తెలియజేసినారు. అక్కడికైతే శ్రావణ్ తీసుకొని పోయి ఒక ఇంజక్షన్తోనే ఆమెకు చాలా జబ్బు బాగైంది. ఆ ఇంజక్షన్ వేసినప్పటి ఇప్పటి వరకు అయితే ఆ ప్రాబ్లం రాలేదు. ఆమెకైతే హెల్త్ బాగైంది. ఆమెకి హెల్త్ బాగానే ఇంకా ఆ ముస్లిం సాయముంజుడు ఒక తల్లిలాగా వచ్చి ఆమెకు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటుంది ఇక్కడికి, ఎట్లుంది ఏం కథ, పాపం చూసొద్దామని చెప్పి ఆ ప్రేమతో వచ్చేది చాలా గొప్ప. వచ్చినప్పుడు కానీ ఈమెకి ఏదో 10, 5 ఇవ్వడము ఇట్లంతా చేస్తున్నది. ఆ డబ్బులు కానీ ఇక్కడ దాచుకొని ఈమె కానీ ఆమె హెల్త్ కానీ ఆమెకు కానీ చూసుకోవాల్సిన పరిస్థితి కదా. కానీ అట్లా కాకుండా అమ్మ హాస్పిటల్లో నాకు బాగా చేయించిందని ఆ 1000 రూపాయలతో హాస్పిటల్కొని ఆ 1000 రూపాయలతో నాకు పసుపు కుంకుమ తెచ్చింది చూడండి. నాకు ఇదైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఉండేవాళ్ళు పెట్టిన ఒక అర్థం ఉంది, కానీ ఆమెకే లేదు. అలాంటి టైంలో ఆమె నాకు చీర తీసుకొని వచ్చింది చూడండి ఆ 1000 రూపాయలతో. అదైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఏమమ్మా, నీకే లేనప్పుడు నాకు తెచ్చినావు చూడు, ఈ బాధ అయితే నాకు చాలా అనిపిస్తుంది. ఎందుకు నీకు ఆలోచన వచ్చింది ఒకసారి చెప్పు. నాకు కాయలు బాగా మేలు చేసిండావు, నా వాళ్ళు నాకు మేలు చేయలేదు, నువ్వు బాగా మేలు చేసిండు ఆ కాయలు అని నాకు బాగా ఇష్టమైనమ్మా. నాకు నేను బాగున్నాను ఇప్పుడు, అందుకే నీకు బాగా దాన్ని పట్టిపిస్తాం మా అమ్మ కానీ చేస్తున్నామా చీర. చూడండి ఆమెకి, ఎందుకంటే మా వాళ్ళు కానీ చూడాలంటే టైంలో నువ్వు చూసినావనే ఆనందంతో ఆమెకుండే ఒక 1000 రూపాయలతో కానీ నాకు చీర తెచ్చింది. ఇదైతే చాలా సంతోషం అనిపిస్తుంది, నాకు ఒక బాధ అనిపిస్తుంది.